పట్టాభిషేకాన్ని చేయడానికి ముందు ఏదైతే ఒక ప్రణాళిక అంతా ఏర్పాటు చేసుకున్నారో ఆ వైకుంఠంలో దానికి అనుగుణంగా ముగ్గురిని కూర్చోబెట్టినటువంటి దశరథుడు ఏది అశ్వమేధ పుత్రకామేష్టి చేసినటువంటి సందర్భంలో దశరథుడు పక్కన కూర్చున్నటువంటి కౌసల్యని పట్టమహిషిగా ఉంచుకున్నాడు. ఆయన సా పట్టమహిషి కదలి వంధ్య. కౌసల్యకి ఒకే ఒక్క పుత్రుడు పుట్టాలి. కదలి వంశ అంటే అరటి చెట్టుకి ఒక గెలవేయగానే కొట్టేస్తారు. అంచేత ఈవిడికి ఒకే ఒక్క పుత్రుడు పుట్టాలని నిర్ణయించుకున్న దశరథుడు 8 పాయసాల భాగపు బలం ఉండేలా ఒకే ఒక్క పుత్రుని పుట్టించాడు. 16 భాగాల పాయసం అని అనుకుంటే 8 భాగాలు అంటే అర్ధ బలం ఉండేవాడిని రామచంద్రునికి తల్లిగా ఏర్పాటు చేయడం కోసం కౌసల్యకి అదిగో 8 పాయస భాగాల బలం ఉన్న రాముడిని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కౌసల్య పక్కనుండేటటువంటి సుమిత్రని పిలిచాడు. సుమిత్ర, ఆవిడ పేరు సుమిత్ర. ఆవిడది ఏ స్థానం? ఆవేళ కూర్చోబెట్టినటువంటి సంకల్పం ప్రకారం పరివృత్తిర్దాసకాంతా స్యాత్. ఆవిడ పరివృత్తి అంటే ఆవిడకి ఎంతమంది పుడితే పుట్టిన వాళ్ళందరూ కూడా సేవని మాత్రమే చేయవలసినటువంటి లక్షణం కలిగిన వాళ్ళు. అంచేతనే కౌసల్యకి పుట్టినటువంటి రామునికి సేవకునిగా లక్ష్మణుణ్ణి, కైకమ్మకి పుట్టబోయే భరతునికి సేవకునిగా శత్రుఘ్నుని ఏర్పాటు చేసి ఈ 4 అన్నదమ్ముల్లో ఈ కౌసల్యకి పుట్టినట ఆ కైకమ్మకి పుట్టినటువంటి వాళ్ళకి మైత్రిని కలుపుతూ అంటే ఈ 4 వేళలో రాముడికి లక్ష్మణుణ్ణి, భరతునికి శత్రుఘ్నుని ఏర్పాటు చేసి వాళ్ళలో వాళ్ళకి ఏ విధమైనటువంటి అన్నదమ్ముల్లో వైరము లేకుండా చేసి సుమిత్ర మైత్రిని కలిగించింది ఆవిడ. సుమిత్ర సామాన్యమైన వ్యవహారం కాదు. 3వ ఆవిడ్ని పిలిచాడు కైక. ఆవిడ వావాత స్థానం. వావాత భోగకాంతా స్యాత్. కేవలం దశరథ మహారాజుకి భోగాన్ని ఇచ్చేది మాత్రమే. అంచేత దీనికి అంత అధికారం లేదని ఆలోచించి 2 భాగాల పాయసాన్ని మాత్రమే ఇచ్చాడు ఆయన దశరథ మహారాజు. ఎక్కడో బాలకాండలో మీరు వినుంటారు, కానీ నాకు అవసరం కాబట్టి తీసుకుంటున్నాను. 16 భాగాల పాయస బలం అయినట్టయితే 8 భాగాల పాయస బలంగా కౌసల్యకి ఇచ్చాడు. 4-2 సుమిత్రకి, 2 భాగాల పాయసం మాత్రమే కైకమ్మకి. ఒకవేళ ముందు నాటికి ఏదైనా పరిస్థితులు తలగిందులు అయినట్టయితే 8 భాగాల పాయస బలంతో పుట్టిన రామచంద్రునికి ఈ లక్ష్మణస్వామి కలిసినట్టయితే 12 భాగాలు అవుతుంది తప్ప మిగిలిన 2 కలిస్తే ఏమాత్రము ఓడించలేకుండా ఉండే అంత తెలివితేటలతో చేశాడు దశరథుడు వేళ భాగాల్ని పంచేటటువంటి సందర్భంలో. అంచేతాడు సుమిత్ర 4 పిల్లల యొక్క మైత్రి చెడిపోకుండా ఉండేలా చేసినటువంటి ఉత్తమురాలు ఆవిడంది. సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యనే. ఎక్కడా నువ్వు పుట్టిందే అరణ్యాలకి పోవడానికి లక్ష్మణస్వామి వెళ్ళు పంపించాడు. ఇవంతా గుర్తొస్తుంది అక్కడ. సుమిత్ర మాత్రం నిజాన్ని చెప్పింది. ఈ పరిస్థితి కాగానే భరతస్వామి ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పది మా అమ్మ. ఇవాళ ఏ పరిస్థితిలా వచ్చింది కైక. నిజంగా ఆవిడ పేరు కైక. కా ఏక ఇంతకంటే ఉత్తమురాలు ఎక్కడా ఉండదు. ఎందుకని లోకం అంతా అతన్ని తిట్టినా సరే, ఏ శ్రీ మహావిష్ణువు స్వయంగా రావణాసుర వధ కోసం ఇక్కడ రామచంద్రునిగా పుట్టబోతున్నాడో ఆ రామచంద్రుడు స్వయంగా అరణ్యానికి వెళ్ళేందుకు ఏర్పాటు చేసింది. ఆయన అరణ్యానికి వెళ్ళిన తర్వాత అదిగో అక్కడి నుంచి తానే స్వయంగా రావణాసురుని చేత ఎత్తుకుపోబడేలా చేసుకున్నది. ఆ వెళ్ళిన తర్వాత రావణాసురుని వధించడానికి స్వయంగా ఒక ఏర్పాటుని చేసి లోకానికి ఆనందాన్ని కలిగించి రాక్షసని చేసి మనందరినీ రక్షించింది కైక. ఆ విషయం ఎవరికీ తెలియదు. అంచేతనే కా ఏక. ఎక్కడైనా సరే నిందని భరించి రక్షించడం అనేది ఎక్కడా ఉండదు. అది చేసింది ఒక్క కైకమ్మ మాత్రమే. అంత ఉత్తమురాలు. కానీ భరతుడు దాన్ని గమనించలేకపోతున్నాడు. పుత్రగర్తిని కులపాంచని చి వంశానికి నాశనం చేసిందనా అని తిడుతూనే ఉన్నాడు. లోకంలో ఏదైనా ఒక నిందన ఎవరైనా చేస్తే అదే నిందన అందరూ 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 అలా కొనసాగిచ్చేస్తుంటారు. కానీ ఎందుకు ఇలా జరిగి ఉంటుందని
కౌసల్యాతోతిరిక్తన్ను సోను శుశ్రూషతే మాం. కౌసల్యకి ఈయన పుట్టినప్పటికీ కూడా ఎక్కువసేపు కైకమ్మ ఒళ్ళోనే గడిపాడు రామచంద్రమూర్తి. అలాంటి కైకమ్మ ద్వారా అరణ్యానికి పంపించే ఏర్పాటుని చేశాడు భగవంతుడు. అంటే ఎంత గొప్ప ఆలోచించి చూడండి. నా గర్భవాసాన పుట్టాడండి కొడుకు, వాడింతటి పని చేశాడండి, ఇలా జరిగింది నాకు ఇలాగా, నా పిల్లవాడే నాకు ఇలా చేశాడా అని మనందరం లోకల్లో అంటూ ఉంటామే. అది సరిగ్గా కైక చేసిన పని, భగవంతుడి నిర్ణయం. అంచేతనే మనిషి అయినటువంటి వాడు ఒక ఆలోచన చేస్తాడు, భగవంతుడు అలాంటి ఆలోచన కాదు, నీకేది మంచిదో అది ఆలోచించి చేస్తాడు. తిరుమలకి పెడతాం, వెంకటేశ్వర స్వామిని ఇలా చేయి అలా చేయి అని అడుగుతాం. నువ్వెవడివరా నాకు చెప్పేందుకు? నీకు ఏది మంచిదవుతుందో అది నాకు తెలుసు, అది నేను చేస్తానంటాడు. అందుకని 100 కోరికలు మనం కోరుకుంటే 1 2 ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. శ్రీమద్ రామాయణం చెప్తుంది ఆ మాటని. నువ్వు అనుకునేది నేను ఎందుకు చేస్తాను, నేను అనుకున్నదే నేను చేస్తాను. వెంటనే అలా అన్న తర్వాత అందరినీ సభ చేయించి మహానుభావుడైనటువంటి భరతుడు ఖచ్చితంగా చేయవలసినటువంటి శ్రాద్ధకృత్యాలన్నింటినీ చేస్తాను అని చెప్పాడు. శ్రోతలైన మీ అందరికీ నమస్కారం. తండ్రి చనిపోయాడు కదా అనే అభిప్రాయంతో వాడిని అలా విడిచేసి పంపించేయడం నేరం, ఘోరం, దారుణం. చేయవలసినటువంటి ప్రేతకృత్యాలని సంపూర్ణంగా చేసి తీరాలి. రామచంద్రుడు అంతటి వాడు జటాయువుకి సంపూర్ణమైన సంస్కారాలన్నింటినీ చేయడమే కాకుండా గచ్చలోకానను ఉత్తవాన్, నాకున్నటువంటి ఉత్తమమైన లోకాల్లో కొన్ని లోకాలను నీకు ప్రసాదిస్తున్నాను, నువ్వు వాటిని స్వీకరించని పక్షికి చేశాడు. అంతేకాదు, వాలి పరమ దుర్మార్గమైన పని చేశాడనే అభిప్రాయంతో సుగ్రీవుడు స్వయంగా మా అన్నకి అంత్య సంస్కారాలను చెయ్యను అంటే కుదరదు, నేను ఇక్కడ నిలబడి చేయిస్తానని స్వయంగా అక్కడ నిలబడి చేయించాడు. అలాగే విభీషణుడు కూడా ఓ సందర్భంలో మా అన్న ఇంత ఘోరమైన పనులు చేశాడు కాబట్టి నేను ప్రేతకృత్యాలని చేయనంటే చేయాల్సిందే. మీ నాన్న చేయలేదనే అభిప్రాయంతో నువ్వు చేయకపోతే వాడు చేసిన తప్పునే నువ్వు చేస్తున్నవాడు అవుతావు తప్ప ఇంకా చేసిందేముంది? మా నాన్న మా అమ్మని సరిగా చూడలేదు కాబట్టి నేనేం చేయను కాదు, మీ నాన్న చేసిన తప్పు నువ్వు చేయి. ఎంత గొప్ప మాటో. తల్లి తండ్రి అనేటటువంటి వాళ్ళకి చేయవలసిన సంస్కారాలని పూర్తిగా చేసి తీరాల్సిందే. భరతస్వామి చాలా ఇష్టంతో అంత వ్యతిరేక విధానాన్ని చేసిన దశరథునికి అన్నీ చేశాడు. దాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, తండ్రి మనకి విరోధాన్ని చేసినా, ఆస్తిని ఇవ్వకపోయినా, లేక ఆయన కోడలు మన భార్య అయినటువంటి ఆమెను హింసించి దారుణంగా చేసినా, మనం చేయవలసిన మన కృత్యం ప్రకారం మనం చేయవలసిందే అని శ్రీమద్ రామాయణం చెప్తుంది. జాగ్రత్తగా ఆలోచించి చూడండి. ఎక్కడైనా సరే లోకంలో తండ్రి పోయిన తర్వాత దేవో యది పితా జాతః శుభకర్మానుయోగతః తస్యాన్నమృతం భూత్వా దేవత్వేప్యధిగచ్చతి. నాన్న పోయిన తర్వాత పిండాన్ని కానీ పెట్టినట్టయితే, మీ నాన్న లోకంలో అందరూ చేయనటువంటి గొప్ప గొప్ప పనులు కానీ చేసినట్టయితే, నువ్వు పెట్టేటటువంటి ఈ అన్నపు ముద్దలు 3 ఏవైతే ఉన్నాయో అవి అమృత రూపేణ, మీ నాన్న దేవలోకానికి వెళ్ళాడు కాబట్టి మంచి పనుల కారణంగా ఖచ్చితంగా అమృత రూపంగా పెడుతుంది. ధనుజత్వే ఆమిషత్వం, మీ నాన్న పరమ దుర్మార్గపు నీచమైన పనులు చేసి వాడు రాక్షసుడిగా పుడితే ఆమిషత్వం, మాంసరూపంగా జంతువు పెట్టే 3 ముద్దలు. అంతేకాదు పిశాచే రుచిరం భవేత్, మీ నాన్న పిశాచి రూపాన్ని ఎత్తి అక్కడికి వెళ్ళినట్టయితే నువ్వు పెట్టేది రుధిరం భవేత్, రక్తరూపంగా చెందుతుంది. మనుష్యత్వే అన్నపానాది, మనుష్యునిగానే ఒకవేళ ఆయన పుట్టినట్టయితే పునర్జన్మ కోసమని చేసిన పాపాలను అనుభవించడం కోసం పుట్టినట్టయితే అన్నపానాది నానా రుచికరం భవేత్, నువ్వు ఎలా అన్నాన్ని తింటున్నావో అదే విధంగా చెందుతుంది. కాబట్టి చెయ్యాలనే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తనకి అన్యాయాన్ని లౌకికంగా చేసినట్టుగా భావింపబడేటటువంటి కైక కొడుకైన భరతుడు దశరథునికి బ్రహ్మాండమైనటువంటి విధంలో పూర్తిగా చేశాడు. అయిపోయింది కాదు. శ్రీమద్ రామాయణం గొప్ప అద్భుతమైన ఇతిహాసం, పురాణం, గ్రంథం, కావ్యం అన్నీ కూడా. కర్మకాండ ముగిసిన తర్వాత చేతులు దులుపుకోలా భరతస్వామి. అప్పుడు జ్ఞానానికి ఆలోచన చేశాడు. కర్మ తర్వాత తెలుసుకోవాల్సింది జ్ఞానం.
మనకు అందుకనే భగవద్గీతలో 3 ఆర్లు వస్తాయి. కర్మకాండ అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అమోఘమైన అగరత్తులు, మంచి విలువైనటువంటి వాటిని అన్నింటినీ సమర్పించి బ్రహ్మాండంగా పూజ చేశాను, అయిపోయింది కాదు. అక్కడి నుంచి జ్ఞానం ప్రారంభం. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఎందుకు మనం ఈ పని చెయ్యాలి అని ఆలోచించాలి. అంచేత భరతస్వామి జాగ్రత్తగా ఆలోచించి కర్మకాండ అయిపోయిన తర్వాత నేను స్వయంగా రామచంద్రుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని అప్పుడు జ్ఞానం కోసం ఆలోచించి మొత్తం మనం వెళ్ళాల్సిందే. ఆ రామచంద్రుడు ఎక్కడ చిత్రకూటంలో ఉన్నాడో అక్కడికి వెడదామని మొత్తం అయోధ్యానగరంలో ఉండే వాళ్ళందరినీ పిలిచి సమాని విషమాని చ, ఓ శిల్పులారా, దూతలారా, వడ్రంగులారా, కమ్మరులారా, మేదరులారా, ఎక్కడెక్కడ ఎత్తైనటువంటి మార్గాలు అలా గుట్టలు గుట్టలుగా ఉంటాయో వాటిని చదువు చేయండి. చదునుగా ఉన్నటువంటి ప్రదేశాలు అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ పల్లంగా ఉన్నట్టయితే గోతుల్ని పూడ్చండి. సామూహికంగా అందరూ వెళ్ళండి, ఒంటరిగా మాత్రం ప్రయాణం చేయకండి. ప్రతి వెళ్ళే మార్గంలో కూడా సరైనటువంటి సరస్సులు ఉన్నది లేనిది జాగ్రత్తగా చూడండి. దప్పిక ఆకలి లేకుండా ఉండేలా ఏర్పాటు చేయండి అని ఇవన్నీ చెప్పాడు మొత్తం అంతమందితోనూ. ఎందుకని? పెద్ద ఎత్తైనటువంటి వాటినన్నింటినీ తీసేసి సమానంగా చేయండి అని అంటే అది మున్సిపాలిటీ వారి ప్రకటన కాదు. నీలో ఉన్న గర్వాన్ని తొలగించుకో. భగవంతుణ్ణి చూడాలంటే పల్లాలు ఉన్నటువంటి వాటిని సమానంగా చెయ్యి అంటే లౌకికంగా కుటుంబంలో వచ్చిన దుఃఖాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని జాగ్రత్తగా పూడ్చుకో. ముళ్ళు కానీ ఏవైనా ఉన్నట్టయితే మార్గంలో ఆ ముళ్ళనన్నిటినీ జాగ్రత్తగా తుడిచి సరిచేయి. మనసులో గుచ్చుకున్నటువంటి ఏవైనా ఇతరుల వల్ల వచ్చినటువంటి మాటలుంటే ఆ మాటల్ని పట్టించుకోకు. 10 మంది కలిసి వెళ్ళండి, సామూహికంగా ధ్యానాన్ని, భజనని చేయండి. ఒకప్పటి రోజుల్లో అద్భుతంగా దేవాలయాల్లో భజన సంప్రదాయం ఉంటూ ఉండేది. ఈవేళ లేకపోవడం చాలా దురదృష్టకరం. సామూహికమైనటువంటి భజనని చేయండి. 10 మందితో కూర్చొని కానీ భగవద్ ధ్యానాన్ని చేస్తూ ఉంటే ఆ ఆలోచన వేరుగా ఉంటూ ఉంటుంది. అదే చెయ్యండి అని ఇలా 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 చెప్పి వాళ్ళందరినీ బయలుదేరదీశాడు. ఒక్క మాట చెప్పాల్సి వస్తే వాళ్ళని బయలుదేరదేయడం కాదు, వాళ్ళే బయలుదేరుతా ఉన్నారు. మొత్తం అందరూ కలిసి అయోధ్య నగరం నుంచి రామచంద్రుడు ఉండేటటువంటి ఆ చిత్రకూటం కోసమని వీళ్ళందరూ బయలుదేరుతూ వెళ్తున్నారు. 90,000 మంది అలా సైనికులు వెళుతూ ఉంటే, 9,000 ఏనుగుల్ని తీసుకువెడుతూ ఉంటే, ఇంకా ఎవరో 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 వెడుతూ ఉంటే అందరూ జాగ్రత్తగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఒక్కసారి భరతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు.